అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శశిమౌళి, కన్సల్టెంట్ ఎండోక్రైన్ సర్జన్, శ్రీ శంకర క్యాన్సర్ హాస్పిటల్, బెంగళూరు. ఇది ఈ మాసం జనవరి మాసం థైరాయిడ్ అవేర్నెస్ మాసం అని చెప్తాము మేము. సో ఇవాళ థైరాయిడ్ క్యాన్సర్ గురించి కొంచెం తెలుసుకుందాం. సో థైరాయిడ్కి కొన్ని ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేదా స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ అని చెప్తాము. సో ఫంక్షనల్ ఏంటంటే నార్మల్ ఫంక్షన్ ఉంటుంది చాలామందికి. కొంతమందికి హైపోథైరాయిడ్ అని చెప్తాం, అంటే ఫంక్షన్ తగ్గిపోవచ్చు. కొంతమందికి హైపర్ థైరాయిడిజం అంటాం, అంటే ఫంక్షన్ ఎక్కువ అవ్వచ్చు. బట్ నేను ఇవాళ మీతో డిస్కస్ చేసేది మోస్ట్లీ స్ట్రక్చరల్ ప్రాబ్లం, అంటే థైరాయిడ్ గడ్డలు గొంతులో. ఈ థైరాయిడ్ గ్లాండ్ గొంతులో ఉంటుంది. సో ఈ థైరాయిడ్లో ఏదన్నా గడ్డ ఉంటే ఆ గడ్డని ఎట్లాగా ట్రీట్ చేయాలి అనే దాని గురించి నేను చెప్తాను. సో ఈ థైరాయిడ్ గడ్డ యూజువల్గా కొంతమందికి ఏమన్నా అల్ట్రాసౌండ్ చేసినప్పుడు, వేరే దానికి ఏదైనా చేసినప్పుడు ఈ థైరాయిడ్లో గడ్డ ఉంది అని తెలియచ్చు. దాన్ని ఇన్సిడెంటల్ డిటెక్షన్ లేదా ఇన్సిడెంటలోమా అంటాము. తర్వాత కొంతమందికి మామూలుగా థైరాయిడ్ గొంతులో ఈ థైరాయిడ్ గడ్డ ఉంది అనే మా దగ్గరికి వస్తారు. సో ఈ థైరాయిడ్ యూజువల్గా 5% జనరల్ పాపులేషన్కి ఉండొచ్చు, కానీ అన్ని క్యాన్సర్లు కాదు. సో ఇప్పుడు ఈ క్యాన్సర్, సపోజ్ థైరాయిడ్ క్యాన్సర్ ఉంది అంటే అది ఓన్లీ 10% పాపులేషన్లోనే ఉండొచ్చు. బట్ 90% ఆఫ్ ద పాపులేషన్ అది నాన్ క్యాన్సర్ గడ్డలే అయి ఉంటుంది. తర్వాత ఈ థైరాయిడ్ క్యాన్సర్ 5th మోస్ట్ కామన్ క్యాన్సర్ అని చెప్తాము. అండ్ ఏ ఏజ్ వాళ్ళకైనా రావచ్చు. అయితే మోస్ట్ కామన్లీ ఇది 20 నుంచి 30 ఏళ్ళ వయసు వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ థైరాయిడ్ గడ్డ ఉన్నప్పుడు మేమేం చేస్తామంటే, ఫస్ట్ ఒక బ్లడ్ టెస్ట్, థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ చేస్తాము. ఆ తర్వాత అల్ట్రాసౌండ్లో థైరాయిడ్ గడ్డ ఎన్నున్నాయి, ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయా, అందులో ఏమైనా సస్పిషియస్ ఫీచర్స్, ఏమైనా క్యాన్సర్ లాగా ఉండే లక్షణాలు ఏమైనా ఉన్నాయా లేదా అనేది అందులో చూస్తాము. ప్లస్ పక్కన లింఫ్ నోడ్ గ్లాండ్స్ అని ఉంటాయి. కొన్ని లింఫ్ నోడ్ గ్లాండ్స్ క్యారెక్టరిస్టిక్స్ కూడా మాకు తెలుస్తుంది. అందులో ఏమన్నా క్యాన్సర్ స్ప్రెడ్ అయ్యి ఉండే లక్షణాలు ఏమైనా ఉంటే అది కూడా ఒక్కొక్కసారి తెలుస్తాయి. ఇది అయిన తర్వాత ఏవైతే సస్పిషియస్గా ఉన్నాయి అని అనుకుంటామో వాటి నుంచి ఒక ఎఫ్ఎన్ఏసి, ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ అని చెప్తాము. ఒక చిన్న సూది వేసి దానిలో నుంచి పరీక్ష చేస్తాము. ఆ పరీక్షలో మాకు అది క్యాన్సరా లేదా అని తెలుస్తుంది. దాన్ని బట్టి మేము ట్రీట్మెంట్ చేస్తాము. సో చాలాసార్లు ఈ థైరాయిడ్ గడ్డలు క్యాన్సర్ లేనివే ఉంటాయి. కాబట్టి అవి మరీ పెద్దవైనా, లేకపోతే కాస్మెటిక్ ప్రాబ్లం ఏమన్నా ఉంటే కనుక దానికి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. లేకపోతే అవి అలాగే ఉండొచ్చు. దాన్ని అబ్జర్వ్ చేస్తాము యూజువల్గా. ఒకవేళ క్యాన్సర్ అనేది ఉంటే అది ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్, దాని పక్కన ఏమన్నా లింఫ్ నోడ్స్ కూడా స్ప్రెడ్ అయిందా లేదా అనేది చూడాల్సి వస్తుంది. అది చూసిన తర్వాత మేము ట్రీట్మెంట్ మొదలు పెడతాము. దానికి ట్రీట్మెంట్ మెయిన్ ఏంటి అంటే, థైరాయిడ్ని తీయాల్సి వస్తుంది. ఆ థైరాయిడ్ గ్లాండ్ ఎంత తీయాలి ఏంటి అనేది అల్ట్రాసౌండ్లో ఈ నాడ్యూల్ ఏదైతే ఉందో, ఈ గడ్డ అది ఎంత సైజు, వేరే దాని క్యారెక్టరిస్టిక్స్ చూసి అప్పుడు డిసైడ్ చేస్తాము. యూజువల్గా మొత్తము థైరాయిడ్ గ్లాండ్ కొంతమందికి తీయాల్సి వస్తుంది. ప్లస్ ఏదన్నా లింఫ్ నోడ్కి స్ప్రెడ్ అయితే కనుక ఆ లింఫ్ నోడ్ గ్లాండ్స్ కూడా తీయాల్సి వస్తుంది. ఇందులో మెయిన్ 4 వెరైటీస్ ఆఫ్ క్యాన్సర్ ఉన్నాయి. ఇంకా సబ్ టైప్స్ వేరే ఉన్నాయి, కానీ నేను చెప్పేది ఓన్లీ 4 టైప్స్ ఇప్పుడు తెలుసుకుందాము. పాపులరీ థైరాయిడ్ క్యాన్సర్, ఫాలిక్యులర్, మెడులరీ థైరాయిడ్ క్యాన్సర్ అండ్ అనప్లాస్టిక్. సో ఇందులో పాపులరీ ఉన్న ఫాలిక్యులర్ థైరాయిడ్ కార్సినోమాకి ఏం చేస్తామంటే, పూర్తిగా తీసిన తర్వాత ఒక 4 వారాల నుంచి 6 వారాల తర్వాత మేము ఐడిన్ థెరపీ అని ఒకటి ఇవ్వాల్సి వస్తుంది కొంతమంది పేషెంట్స్కి. ఆ ఐడిన్ థెరపీ ఎందుకంటే మళ్ళీ ఏమీ రికరెన్స్ రాకుండా ఉండడానికని ఇస్తాము. ఈ పేషెంట్లకి మేము కీమోథెరపీను, రేడియేషన్ థెరపీను ఏమీ ఇచ్చేది ఉండదు. ఆ తర్వాత వీళ్ళకి థైరాయిడ్ తీసేసాము కాబట్టి థైరాక్సిన్ ట్యాబ్లెట్లు స్టార్ట్ చేస్తాము. దెన్ ఫాలోఅప్ ఉంటుంది. 3 మంత్లీ టు 6 మంత్లీ ఫాలోఅప్ చేస్తాము అండ్ లైఫ్ లాంగ్ ఫాలోఅప్ ఉంటుంది. కొంతమంది పేషెంట్స్కి మాత్రమే సెకండ్ సిట్టింగ్ లేదా థర్డ్ సిట్టింగ్ ఐడిన్ థెరపీ ఏమన్నా ఇవ్వాల్సి వస్తుంది. లేకపోతే మోస్ట్లీ ఒకసారి సరిపోతుంది.
ఇంకా నెక్స్ట్ది మెడ్యులరీ థైరాయిడ్ క్యాన్సర్. సో ఈ మెడ్యులరీ థైరాయిడ్ క్యాన్సర్లో మెయిన్ ఏంటంటే సర్జరీ చేయాల్సి వస్తుంది. సర్జరీ చేసి కోర్స్ లింఫ్ నోడ్ గ్లాండ్ స్ప్రెడ్ అయితే కనుక ఆ లింఫ్ నోడ్ గ్లాండ్ కూడా తీయాల్సి వస్తాయి. సో థైరాయిడ్ లింఫ్ నోడ్ గ్లాండ్స్ తీసేసిన తర్వాత అది బయాప్సీకి పంపించి అందులో క్యారెక్టరిస్టిక్స్ చూస్తాము. అందులో ఏమైనా కొన్ని హై రిస్క్ ఫీచర్స్ ఏమైనా ఉంటే కొంతమంది పేషెంట్స్కి మాత్రం రేడియేషన్ అవసరం అవుతుంది. వీళ్ళకి కూడా ఎవరికి కీమోథెరపీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఈ ఎనప్లాస్టిక్ థైరాయిడ్ క్యాన్సర్ ఏదైతే ఉందో అది చాలా అగ్రెసివ్ టైప్ అంటాము, చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. కాబట్టి దానికి మాత్రము మేము కీమోథెరపీను రేడియేషన్ ఇవ్వాల్సి వస్తుంది. బట్ ఇది చాలా రేర్ టైప్ ఆఫ్ క్యాన్సర్. కాబట్టి ఇప్పుడు ఇది థైరాయిడ్ క్యాన్సర్ మేనేజ్మెంట్ త్వరగా కనుక కనుక్కుంటే ఈ థైరాయిడ్ క్యాన్సర్ కంప్లీట్గా క్యూర్ అవుతుంది. 95 to 97% క్యూర్ రేట్స్ ఉన్నాయి. అండ్ ఈ క్యాన్సర్లో క్యాన్సర్ రిలేటెడ్ డెత్స్ కూడా చాలా తక్కువ, ఆల్మోస్ట్ మినిమల్ అని చెప్తాము. కాబట్టి మీకు ఈ థైరాయిడ్ క్యాన్సర్ గురించి ఇంకా ఏమైనా డౌట్లు లేదా అవగాహన కావాలి అంటే మీరు శ్రీ శంకర క్యాన్సర్ హాస్పిటల్ని కాంటాక్ట్ చేయొచ్చు, లేదా మా వెబ్సైట్లో కూడా కాంటాక్ట్ చేయొచ్చు మమ్మల్ని. నమస్కారం.